ప్రతి ఇంటికో ఔత్సాహిక పారిశ్రామికవేత్తను తయారు చేయాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తుంది. యువతకు స్థానికంగానే ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గంలోనూ ఎంఎస్ఎంఈ పార్కుల నిర్మాణాన్ని వేగవంతం చేస్తూ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్లను అభివృద్ధి చేస్తుంది. ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో స్థలాల గ్రౌండింగ్ పనులు ప్రారంభించింది. ఒక్కో నియోజకవర్గంలో 5 నుంచి 50 ఎకరాల వరకు స్థలాలు సేకరిస్తుంది. స్థానిక ఉత్పత్తులను ఇక్కడే విక్రయించుకునే విధంగా పార్కులు ఏర్పాటు చేస్తున్నారు. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ కార్యక్రమాన్ని సాకారం చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. అందులో భాగంగా ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కుల నిర్మాణం, ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్లను అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్ జిల్లాలోని విజయవాడ సెంట్రల్, జగ్గయ్యపేట, మైలవరంలో స్థలాల గ్రౌండింగ్ పనులు ప్రారంభించింది. 5 నుంచి 50 ఎకరాల వరకు అధికారులు స్థలాలు సేకరించారు. వాటికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా భూమి పూజ జరిగింది. తాజాగా విజయవాడ తూర్పు, పశ్చిమ, తిరువూరు, నందిగామలోనూ స్థలాల ఎంపిక పూర్తి చేసి గ్రౌండింగ్కు సిద్ధం చేస్తోంది. జగ్గయ్యపేట నియోజకవర్గంలో 20 ఎకరాల విస్తీర్ణంలో ఎంఎస్ఎంఈ పార్కు పనులు ప్రారంభమయ్యాయి. విజయవాడ సింగనగర్ ప్రాంతంలో 5 ఎకరాల విస్తీర్ణంలో సుమారు 3 కోట్ల రూపాయల అంచనాతో బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారు. స్థలం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్లను అభివృద్ధి చేస్తున్నారు. మైలవరంలో ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి అధికారులు పనులు చేపట్టారు. తిరువూరులో సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో ప్రత్యేకంగా లెదర్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు భూమి కేటాయించారు. విజయవాడ తూర్పు, నందిగామ నియోజకవర్గంలో చిన్న తరహా పారిశ్రామిక వాడను బలోపేతం చేసే దిశగా అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జగ్గయ్యపేట, మైలవరం, విజయవాడ సెంట్రల్ ఈ 3 నియోజకవర్గాల్లో శంకుస్థాపన చేయడం జరిగింది. పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. మిగతా నియోజకవర్గాల్లో ల్యాండ్ ఐడెంటిఫికేషన్ స్టేజ్లో ఉంది. తిరువూరులో లెదర్ ఇండస్ట్రియల్ పార్క్ ప్లాన్ చేద్దామని చూస్తుంది గవర్నమెంట్. స్థలం దొరకంగానే శంకుస్థాపన చేయడం, ముందుకెళ్లిపోవటమే. ఉపాధి అవకాశాలు స్థానికులకు రావాలి, రాష్ట్ర జీడీపీ పెరగాలి, దాని నుంచి రాష్ట్రం ముందుకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు వెళుతూ ఉంది. తిరువూరు నియోజకవర్గానికి సంబంధించి, అలాగే విజయవాడ సెంట్రల్, విజయవాడ ఈస్ట్ నియోజకవర్గాలకు సంబంధించి కూడా రాబోయే 15 రోజుల్లో కూడా ఏంటంటే ఈ కొత్త ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయడానికి, లేదు అంటే ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్లు ఏర్పాటుకు గాను గౌరవ ముఖ్యమంత్రి గారు ఏంటంటే భూమి పూజ అనేటువంటి చేయడానికి సంకల్పించారండి. 20 ఎకరాలు ఉన్న చోటేమో ఎంఎస్ఎంఈ పార్కులు అండి. 1-2 ఎకరాలు అట్ల చోట అంటే భూమి ఎక్కడైతే తక్కువగా ఉంటుందో అక్కడ ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ నిర్మాణానికి సీఎం గారు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. ఎంఎస్ఎంఈ పార్కుల ద్వారా లభించే ఉపాధి అవకాశాలు 80% స్థానికులకే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 5 ఎకరాలు సింగనగర్ ప్రాంతంలో కేటాయించడం జరిగింది. ఇది కేటాయించడం వల్ల పారిశ్రామికవేత్త వాళ్ళ ఉత్పత్తుల్ని ఇక్కడ ఎంఎస్ఎంఈ స్కీమ్లో భాగంగా వీళ్ళు గనక ఒక స్లాట్ తీసుకున్నట్టయితే దీంట్లో వాళ్ళు మార్కెటింగ్ చేసుకోవడానికి చాలా విశేష అవకాశాలు ఉంటాయి. సుమారు 13 కోట్ల రూపాయలతో ఇది ప్రారంభించడం అనేది మా సెంట్రల్ నియోజకవర్గానికే గర్వకారణం చెప్పచ్చు. ఇదే గనక ఇంకా ముందుకెళ్తే ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా దేశంలోనే అగ్రగామిగా మారుతుందంటం ఎలాంటి సందేహం లేదు. అన్ని నియోజకవర్గాల్లో కూడా అభివృద్ధి చేసేటువంటి విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు ఒక బహుత్తరమైనటువంటి ప్రణాళికను రూపొందించారు. 26 జిల్లాల్లో కూడా పారిశ్రామిక జిల్లాలుగా అభివృద్ధి చెందాలా, దానికి తలమానికంగా మన అమరావతి ఉండాలా, అన్ని జిల్లాల్లో కూడా ఇటువంటి పార్కులు నిర్మింపజేయటం వల్ల ఆ ప్రాంతంలో చదువుకున్నటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలు లాంటి, చదువు లేనటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి ఉపాధి అవకాశాలు వచ్చి ప్రతి ఒక్కరు కూడా రాబోయేటువంటి రోజుల్లో ఆర్థికంగా బలోపేతులు కావాలా. ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్తని తయారు చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం తమ ఉత్పత్తుల్ని విక్రయించుకునేందుకు స్థానికంగానే ఎంఎస్ఎంఈ పార్కుల నిర్మాణానికి చేపట్టింది. ఇందులో భాగంగానే ఎన్టీఆర్ జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో ఒక్కొక్క పార్కు ఉండాలని నిర్ణయించింది. ఇప్పటికే మైలవరము, జగ్గయ్యపేట, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాల్లో స్థలాలు శంకుస్థాపన చేసి అక్కడ పనులు కూడా ప్రారంభించింది. తమ ఉత్పత్తులు స్థానికంగా అమ్ముకునేందుకు ఈ ఫ్యాక్టరీల యొక్క ఆవశ్యకత ఎంతో ఉందని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. కెమెరామెన్ నాగేంద్రతో కృష్ణంనాయుడు, ఈటీవీ న్యూస్, ఎన్టీఆర్ జిల్లా నుంచి.